సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. మోడలింగ్లో తెలుగులో మీరు ఎంత అచీవ్ చేశారో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఈవెన్ ముంబై కానీ యూఎస్ కానీ ప్రతి దగ్గర కూడా మోడలింగ్ రంగంలో మీ వర్క్ నడుస్తూనే ఉంటుంది. సో మీరు ఎంత అచీవ్ చేశారో అందరికీ తెలుసు. సో ఒక జనరేషన్ ఇప్పుడుండే జనరేషన్లో పిల్లలు మోడలింగ్లోకి రావాలంటే సో మీరు ఏం సలహాలు ఇస్తారు? సో మోడలింగ్ ఆ రంగంలో దాంట్లో ఉండే డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది? సో ఏ సలహా ఇస్తారు మీరు? అట్ ద ఏజ్ ఆఫ్ 15 years నుంచి మోడలింగ్ చేస్తున్నాను కాబట్టి ఇట్స్ బీన్ లాంగ్ వే జర్నీ ఫర్ మా. ఓకే. సో నేను చాలామందికి చెప్పేది ఏంటంటే, మోడలింగ్ నమ్ముకొని మీ చదువుని మీ ఉద్యోగాల్ని వదులుకోవద్దు. మోడలింగ్ అనేది జస్ట్ ఎ హాబీ. మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడానికి, మీ స్కిల్ని బిల్డ్ చేసుకోవడానికి, మీ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవడానికి, మీ బాడీ లాంగ్వేజ్ని మార్చుకోవడానికి, మీకు ఒక పర్ఫెక్ట్ పోస్చర్ని డెవలప్ చేసుకోవడానికి, రిథమ్ని మార్చుకోవడానికి, గెస్చర్స్ నేర్చుకోవడానికి, ఒక స్టైల్ని క్రియేట్ చేసుకోవడానికి యూజ్ దిస్ మోడలింగ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్, బట్ నాట్ ఫర్ యువర్ లైఫ్. అండ్ ఎస్పెషలీ హైదరాబాద్ ఈజ్ నాట్ a modeling place. If you really want to become a model, if you don't have any other option other than modeling, go to Mumbai. Okay. And do hard work. అక్కడ అట్లీస్ట్ ఎవ్రీ డే యూ కెన్ గో టు 10 to 20 ఆడిషన్స్. అట్లీస్ట్ ఒక్కదానికన్నా క్లిక్ అవుతారు. హైదరాబాద్ ఆడిషన్స్కే నెలకి 1-2 అవుతాయి. సో హైదరాబాద్ని నమ్ముకుని మోడలింగ్లో దిగద్దు. మిమ్మల్ని మార్చుకోవడానికి, మేక్ ఓవర్ అవ్వడానికి దిగండి. ఐఎమ్ దేర్ ఫర్ 100% ఫర్ దెమ్, బట్ నాట్ టు చేంజ్ దేర్ కెరియర్స్. ఓకే. టు చేంజ్ దేర్ పర్సనాలిటీ, కమ్ టు మీ. నాట్ టు చేంజ్ దేర్ కెరియర్స్, డోంట్ కమ్ టు మీ. మిమ్మల్ని నేను అప్రోచ్ అయినప్పుడు బిగ్ బాస్ గురించి నేను చాలా తక్కువ మాట్లాడతాను అని చెప్పాను. సో నాకు తెలిసి నేను చాలా తక్కువే మాట్లాడాను. బట్ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు బిగ్ బాస్ 9 స్టార్ట్ అవ్వబోతుంది. ఓకే. సామాన్యుడికి ఛాన్స్ అని చెప్పి ఒక ప్రకటన రిలీజ్ చేశారనమాట. సో కూడా పార్టిసిపేట్ చేస్తారా? నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. ఇప్పుడు లేదు. ఓకే. పైగా చేసేంత స్థాయి కూడా నాది కాదు ఇప్పుడు. ఓకే. సో అది ఫ్యూచరు. అండ్ నిజంగా ఒక సామాన్యుడికి ఛాన్సు అంటే అక్కడంతా చాలా జెన్యున్గానే జరుగుద్ది. జెన్యున్గా జరుగుతుంది అనడానికి ఎగ్జాంపుల్ నా సీజన్లో గణేష్ రావడం. ఓకే. అతను ఒక కామన్ మ్యాన్గా లోపలికి వచ్చాడు. సో వచ్చిన తర్వాత తను చెప్తా ఉండేవాడు అనమాట. సో అందరిలాగే నేను కూడా వీడియో రికార్డ్ చేసి పంపించాను. జస్ట్ నేను యాజ్ అన్ యాంకర్గా నేను లోడా 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 వాగుతాను కాబట్టి ఫాస్ట్గా మాట్లాడడం నా స్కిల్. అదే మాటలు ఫాస్ట్గా మాట్లాడుతూ నేను పంపించాను. దానికి ఇంప్రెస్ అయ్యి ఒక 3 రౌండ్లు అయ్యాయి. ఓకే. సో తర్వాత 30 మందిలోంచి 10లోంచి ముగ్గురులోంచి ఒకరిని సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో బికాజ్ ఆఫ్ తన టాలెంట్ అది. సో అలాగే బయట కూడా అంటే మీ టాలెంట్ బిగ్ బాస్కి ఉపయోగపడుతుంది, బిగ్ బాస్ షోకి హెల్ప్ అవుతుంది అంటే డెఫినెట్గా దిల్ టేక్ యూ. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే సార్, కొన్ని లక్షల మందికి ఖచ్చితంగా బిగ్ బాస్ అంటే ఇష్టం ఉంటుంది. దాంట్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు అనమాట. సో అందరికీ ఇప్పుడు ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి అందరికీ కొంత డౌట్ ఉంది. నిజమేనా, మేము వీడియో చేస్తే సెలెక్ట్ చేస్తారా, మేము చెయ్యాలా వద్దా? వీడియో చేస్తే సెలెక్ట్ చేయరు. ఆ వీడియోలో సెలెక్ట్ చేయాల్సిన క్వాలిటీస్ ఉంటే సెలెక్ట్ చేస్తారు. ఓకే. సో అంతా జెన్యూన్ అని చెప్తారు. యా అంటే సీజన్ 2లో జెన్యూన్గానే అనిపించింది. మరి తర్వాత సీజన్స్ నాకు తెలియదు కానీ, సో సీజన్ 2లో అయితే జెన్యూన్గానే ఇంటర్వ్యూస్ అయ్యాయి, జెన్యూన్గానే మనోడు లోపలికి వచ్చాడు. బట్ ఆబ్వియస్లీ టాలెంట్ని ఎవరు ఆపలేరు, టాలెంట్ని ఎవరు కిల్ చేయలేరు. కాబట్టి మీకు టాలెంట్ ఉంటే ఆ టాలెంటే మిమ్మల్ని కాపాడుతుంది, మీకు ఆపర్చునిటీ కూడా ఆ టాలెంట్ ఇప్పిస్తుంది. సార్ బిగ్ బాస్కు సంబంధించి లాస్ట్ క్వశ్చన్ సార్. సీజన్ 2లో మీతో పాటు పార్టిసిపేట్ చేసిన చాలా మందితో మీకు అక్కడ కొన్ని గొడవలు అయినాయి. సో బయటకు వచ్చిన తర్వాత కూడా కొందరితో అవి అలాగే కంటిన్యూ అయినాయి. సో నేను వాటి మూలాల గురించి, వాటి పూర్తి వివరాల గురించి నేను ఏం ప్రస్తావించను. ఇప్పుడు ఈరోజు నా ముందున్న కౌశల్ మనసులో వీళ్ళందరితో నేను గొడవపడ్డాను. వీళ్ళల్లో ఒక్క వ్యక్తిని నేను ఇంకొంచెం మంచిగా ఉంటే బాగుండేది, అతనితో ఇప్పుడు మాట్లాడాలనిపిస్తుంది, ఆమెతో ఇప్పుడు మాట్లాడాలనిపిస్తుంది, ఆ గొడవలన్నీ మర్చిపోయి ఆ ఒక్క వ్యక్తిని అయితే మిస్ అవుతున్నాను అని వాళ్ళందరిలో ఒక వ్యక్తి పేరు చెప్పమంటే ఎవరైనా ఉన్నారా లేరా? ఉన్నారు. ఎవరు సార్? నాని గారు. అవును, నాని గారికి మీకు మీ ఫ్యాన్స్ యాక్చువల్లీ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్ సీరియస్లీ అండి. నాని గారు ఈజ్ వెరీ వెరీ జెన్యూన్, వెరీ లవబుల్ పర్సన్.
నాకు ప్రతి శనివారం నాని గారు మా ముందుకు వచ్చినప్పుడు నేను ఎప్పుడు నాని గారిలో ఉదయ్ గారిని చూసేవాడిని. ఓకే. ఇన్ఫ్యాక్ట్ నేను డైరెక్ట్గా చెప్పాను కూడా, మీరు మా ఫ్రెండ్ ఉదయ్ కిరణ్లా ఉంటారండి, సో యూ లుక్ సేమ్ ఎగ్జాక్ట్లీ, సో కెన్ ఐ మేక్ ఫ్రెండ్, కెన్ ఐ బీ అ ఫ్రెండ్ విత్ యూ అని. అది టెలికాస్ట్ అవ్వలేదు, Okay. బట్ నేను జెన్యున్గా అడిగాను. ఓకే. అరే కౌశల్ మళ్ళీ భలే వాడివే, లెట్స్ బీ అ ఫ్రెండ్స్ అన్నారు అతను. ఓకే. బట్ యాజ్ దిస్ ఇంటర్వ్యూలో నాని గారు చూస్తారో లేదో తెలియదు కానీ జస్ట్ బికాస్ ఆఫ్ ఆ ట్రోలింగ్ ఏదైతే అంటే ఎవరైతే నన్ను అభిమానించేవారో, నాని గారు తనిష్ని తేజస్విని సపోర్ట్ చేస్తున్నారని ఒక ఉద్దేశంతో నాని గారిని చాలామంది ట్రోల్ చేశారు, సార్. విచ్ ఈస్ వెరీ రాంగ్, చాలా తప్పు యాక్చువల్గా. తను హోస్ట్గా తన బాధ్యతను తను నిర్వర్తించారు యాక్చువల్గా. సార్. బట్ నిజంగా చెప్పాలంటే తను ఒక సైడ్ తీసుకుని ఎవరి గురించి మాట్లాడలేదు. మాట్లాడారు అనుకుని చాలామంది ట్రోల్ చేశారు. బయటకు వచ్చిన తర్వాత నానిగారు తలుచుకుంటే యాజ్ అ ప్రొడ్యూసర్ హీ కెన్ గివ్ మీ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. నేను నాని గారి సీజన్ విన్నర్, ఐఎమ్ నాని విన్నర్. సో తలుచుకుంటే నాకు డెఫినెట్గా అతని సినిమాలో డెఫినెట్గా మంచి క్యారెక్టర్స్ ఇచ్చేవారు. అతను తలుచుకుంటే చిటికలో పని అది. బట్ నా ఫ్యాన్స్ మేబీ వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. నేను లోపల ఉన్నప్పుడు కౌశల్ ఆర్మీ అని కొంతమంది చేసిన ట్రోలింగు, కొంతమంది చేసిన వీడియోసు, ఆ కొంతమంది తిట్టిన తిట్లు, నేను తిట్టానని నేను తిట్టానని అనుకున్నారేమో నాకు తెలీదు. అంటే బట్ వాళ్ళ బయట విన్న వాటికి లోపల నాకు ఎటువంటి సంబంధం లేదు. మేబీ తనకి బయట జరిగిన వాటికి అతను రియల్గా హర్ట్ అయ్యి మేబీ బిగ్ బాస్ తర్వాత అసలు బిగ్ బాస్ గురించి ప్రస్తావన కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని కలవడం కానీ ఎప్పుడు చేయలేదు యాక్చువల్గా. మేబీ తను జెన్యున్గా ఆ బిగ్ బాస్ టైంలో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. బట్ సిన్సియర్గా యాజ్ ఐ డ్రీమ్ సాక్షిగా చెప్తున్నాను, నాని గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, ప్రత్యేకమైన గౌరవం, ప్రేమ అన్నీ ఉన్నాయి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాని గారిని కలవడానికి చాలా ట్రై చేశాను. బట్ తను ఎప్పుడు షూటింగ్లో బిజీ ఉండి అవ్వలేదు. కానీ బట్ యాక్చువల్గా నాని గారిని కలిసినప్పుడు కూడా ఇదే చెప్తాను యాక్చువల్గా, అంటే బయట జరిగిన వాటికి లోపల నాకు లింక్ పెట్టద్దు అని. ఓకే. యా. అండ్ ఫైనల్గా సార్, కన్నప్ప ఒక పెద్ద సక్సెస్ అండ్ దాంట్లో మీకు ఒక మంచి రోలు. సో దాంట్లో మీరు మీ యాక్టింగ్ కానీ మీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అద్భుతంగా ఉంది. సో కౌశల్ ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీగా ఉన్నాడు, చేయగలడు. సో అని చెప్పి ఒక కాల్ అయితే ఇండస్ట్రీలోకి వెళ్ళింది. సో మీ ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు సార్? నాకు మోడలింగ్ గురించి చెప్పొద్దు, అంటే మోడలింగ్లో మీరు కొత్తగా సాధించి ఇంకా పెద్దగా వెళ్ళేది అన్నీ ఆల్రెడీ అచీవ్ చేసేసారు మోడలింగ్లో. నాకు కౌశల్ని, అంటే ఇది నా ఇంటర్వ్యూ కాబట్టి నా వ్యక్తిగత క్వశ్చన్ అడుగుతున్నాను, నాకు కౌశల్కి రావాల్సిన అన్ని ఛాన్సులు కానీ కౌశల్ ఉండాల్సిన స్థాయిలో కానీ ఇండస్ట్రీలో ఇప్పుడు లేడు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఈ క్రైటీరియాలో మీ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక మనిషికి అచీవ్ చేసుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి కావాల్సింది ఒకే ఒక అవకాశం. అవకాశం అనేది ఆ పర్సన్కి వస్తే తన జీవితంలో ఉన్న ఆ బాధని, ఆ కసిని ఒక్కసారి ప్రూవ్ చేసుకుని హీ విల్ షో ద బెస్ట్. అలా చాలామంది యాక్టర్స్ ప్రూవ్ చేసుకున్నారు ఒక్క ఆపర్చునిటీతో. యాజ్ యూ నో దట్ బిగ్ బాస్ అనేది ఒక ఆపర్చునిటీతో ఎన్ని రోజులు ఉన్న ఆ కష్టాన్ని ఎలివేట్ చేసుకోవడానికి ఈజీ వే దొరికింది కాబట్టి ఐ ప్రూవ్డ్ మై బెస్ట్. అలాగే సినిమాల్లో కూడా ఏ అవకాశం వచ్చినా దట్ ఒక్క అవకాశం విల్ చేంజ్ మై లైఫ్. అది ఎవరి ద్వారా అవకాశం వస్తుంది, ఏ డైరెక్టర్ ద్వారా అవకాశం వస్తుంది, ఎలాంటి క్యారెక్టర్ వస్తుంది, ఎలాంటి టైంలో వస్తుందో నాకు తెలియదు. కానీ దట్ వన్ ఆపర్చునిటీ విల్ చేంజ్ మై లైఫ్ అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ ఆపర్చునిటీ, ఎనీ కైండ్ ఆఫ్ రోల్, ఎనీ పెర్ఫార్మెన్స్ రోల్. ఎందుకంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 4 నుంచి ఐఎమ్ ఇన్ టు థియేటర్స్ కాబట్టి చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో నాటికలు వేశాను, ఎన్నోసార్లు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, నేషనల్ బెస్ట్ యాక్టర్ కూడా అవార్డు వచ్చింది. 3 తరాలు మా తాతయ్య గారు ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నారు, అవ్వలేదు. మా ఫాదర్ వద్దాం అనుకున్నారు, చేశారు, కష్టపడ్డారు, మంచి ఆపర్చునిటీ లేక రిటైర్ అయిపోయారు. నౌ ఇట్స్ మై టైమ్.
అంటే నేనేదో స్టైలిష్గా ఉన్నానో లేకపోతే యాటిట్యూడ్ అనో దయచేసి అనుకోవద్దు. ఐఎమ్ వెరీ వెరీ గ్రౌండ్ టు ఎర్త్. నేను చాలా పేషెన్స్తో ఉంటాను. చాలా లో లెవెల్ నుంచి వచ్చాను. ఎలాంటి క్యారెక్టర్ అయినా నేను న్యాయం 100% చేస్తాను. నా మిమ్మల్ని నేను పిలిచాను. అండ్ నెక్స్ట్ రాబోయే కాలంలో మీరు కోరుకుంటున్న ఆ అవకాశాలు మీకు కంపల్సరీగా వస్తాయి. సో మీరు అచీవ్ చేస్తారు. ఆ తర్వాత రోజున ఎప్పుడైతే మీరు ఆ స్థాయికి వచ్చి సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉంటారో ఆ రోజున మన ఇద్దరం మళ్ళీ ఇలాగే కూర్చొని ఓ మంచి ఇంటర్వ్యూ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్.